ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి స్పెషల్ పిండి వంటల రెసిపీస్ని చూపించబోతున్నాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ మీకు 4 రెసిపీస్ని చూపిస్తున్నా. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మినప జంతికలను చూపిస్తున్నాను. చాలా ఈజీగా మనం మినప జంతికలు ఎలా ప్రిపేర్ చేసేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఇందులో 1 కప్ ఆఫ్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. మినపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి మినపప్పు జంతికలు అనేవి క్రిస్పీగా వస్తాయి. సో ఇలా వేగించుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మినపప్పు వేయించేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. మనం 1 కప్ మినపప్పు తీసుకున్నాం కదా, 1 కప్ మినపప్పుకి 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. అదే 2 కప్స్ ఆఫ్ మినపప్పు తీసుకుంటే 6 కప్స్ ఆఫ్ రైస్ అనేది తీసుకోవాలి. రైస్ అనేది మీకు ఏది నచ్చితే ఆ రైస్ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు రైస్ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ బాగా వేగించుకోవాలి. రైస్ ఎంత బాగా వేగితే మనకి జంతికలు అనేవి అంత క్రిస్పీగా వస్తాయి. ఇలా రైస్ అంతా వేగించుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మినపప్పు రైస్ బాగా వేయించుకున్నాక బౌల్లోకి వేసుకున్నాం కదా, ఇది బాగా చల్లగా అవ్వాలి. ఇలా చల్లగా అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మిల్క్ ఇస్తాం కదా, మిల్లో పౌడర్ అయినా ఆడుకోవచ్చు. దీన్ని ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. అదే మిక్సీ అయితే మనకి కొంచెం బరగ్గా వస్తుంది కదా, సో నేనైతే మిల్లుకి ఇచ్చేసాను. మిల్లో మాకు ఫైన్ పౌడర్గా చేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది. ఈ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ వామ్ ఉంటుంది కదా, 2 టేబుల్ స్పూన్ వామ్ యాడ్ చేస్తున్నాను. వామ్ యాడ్ చేసేటప్పుడు కొంచెం క్రష్ చేసి యాడ్ చేయండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి ఆయిల్ ముందుగా వేడి చేసి పెట్టుకున్నాను, ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా వేడి నూనె కానీ వేడి బటర్ కానీ యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నీళ్ళు కొంచెం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది లంప్స్ ఏమి లేకుండా చూసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేడి నీళ్ళు యాడ్ చేసాం కదా, సో అందుకని నేను స్పూన్తో కలుపుతున్నాను, ఎందుకంటే చెయ్య కాలే ఛాన్స్ ఉంటుంది కదా, సో అందుకనే. ఇప్పుడు కొంచెం ఇది చల్లగా అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి బాగా కలుపుకోవాలి. పిండి టెక్స్చర్ వచ్చేసి మనకి ఇలా ఉండాలి. ఇలా చేతితో ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. అందుకే వాటర్ క్వాంటిటీ చూసుకొని పిండి కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు క్యాప్తో క్లోజ్ చేసి ఒక సైడ్కి పెట్టాను. అప్పుడు పిండి అనేది నానుతుంది. తర్వాత నేను జంతికలు గొట్టం తీసుకున్నాను. మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ మోడల్ ఉంటే ఆ గొట్టం తీసుకోవచ్చు. ఇప్పుడు గొట్టంకి చుట్టూ ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం జంతికలు వేసేటప్పుడు అది ఈజీగా కిందకి జారుతుంది. దీనిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముద్ద ఉంది కదా, ఆ ముద్దని జంతికలు గొట్టంలో వేసుకుంటున్నాను. ఎంత క్వాంటిటీ ముద్ద సరిపోతుందో చూసుకొని అంత క్వాంటిటీ ముద్దని మనం జంతికల గొట్టంలో సెట్ చేసుకోవాలి. జంతికల గొట్టంలోకి లోపల ముద్ద అంతా పెట్టేసుకున్న తర్వాత పైనుంచి క్యాప్తో క్లోజ్ చేస్తున్నాను. ఈ జంతికల గొట్టం వచ్చేసి మనకి గన్ టైప్ అనమాట. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికలు వేసుకోవాలి. ఇలా రౌండ్గా జంతికలు వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే జంతిక ఉడకదు, అండ్ లోపల కూడా మనకి పచ్చి పచ్చిగా ఉండిపోతుంది, తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికలు బోత్ సైజ్ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇది మినపప్పు జంతికలు కదా, కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అదే మనం శనగపిండితో చేసే జంతికలు అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకపోతే ఇది లోపల మినపప్పు కదా ఉడకదు, సో అందుకని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న జంతికలు ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఇలానే నేను అన్ని జంతికలు వేసి పెట్టుకున్నాను. ఇలా స్ట్రైనర్లోకి వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది. చాలా ఈజీగా మినపప్పు జంతికలు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ రెసిపీ మినప జంతికలు చూస్తారు కదా. ఇప్పుడు సెకండ్ రెసిపీ వచ్చేసి గవ్వలు. తీపి గవ్వల్ని చూపిస్తున్నాను. ఈ గవ్వలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి 2 కప్స్ ఆఫ్ మైదాని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ సేమ్ రేషియోలో తీసుకోవాలండి. సేమ్ రేషియోలో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్న తర్వాత 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోవాలి. అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ ఉంటుంది కదా, రవ్వ తీసుకోవాలి. రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ, గోధుమ పిండి, మైదా పిండి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇందులో వేడిగా కాచి పెట్టుకున్న నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి, నూనె వేడి చేసుకోవడం వల్ల గవ్వలు క్రిస్పీగా వస్తాయి అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏమి లేకుండా చూసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసేటప్పుడు ఇది ఉండకడుతుందో లేదో చూసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేయాలి. వేడి నీళ్ళు యాడ్ చేయాల్సిన లేదండి, మామూలు చల్లనీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ముందుగా పిండి టెక్స్చర్ చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఒక సాఫ్ట్ డౌలో కాదు, కొంచెం థిక్గా ఉండాలి, అంటే గట్టిగా ఉండాలి. గవ్వలు చేస్తాం కదా, అందుకని కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది డౌ అనేది. ఇప్పుడు దీనిపైన ఒక తడి క్లాత్ కానీ లేకపోతే క్యాప్తో కానీ క్లోజ్ చేసుకుని 10 minutes వరకు దీన్ని నాననివ్వాలి. ఇలా నానడం వల్ల గవ్వలు సాఫ్ట్గా వస్తాయి. 10 minutes తర్వాత దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ 2 to 3 minutes వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని స్మాల్ సైజ్లో బాల్ షేప్లో చేసుకోవాలి. మనం గులాబ్ జామ్ చేస్తాం కదా, సో అలాగా స్మాల్ సైజ్ బాల్స్లో చేసుకుంటే మనం గవ్వలు ప్రెస్ చేసుకునేటప్పుడు మనకి డిజైన్ అనేది బాగా వస్తుంది. ఇలానే అన్ని బాల్స్ రౌండ్గా చేసుకోవాలి. బాల్స్ చేసుకునేటప్పుడు రౌండ్గా ప్రెస్ చేస్తే మనకి విరగకుండా బాగా వస్తుంది. బాల్స్ అన్నీ చేసి ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నాను. నేను తీసుకునే క్వాంటిటీకి నాకు ఎన్ని బాల్స్ వచ్చాయో కూడా మీకు చూపిస్తాను. బాల్స్ అక్కడ క్రాక్స్ లేకుండా చక్కగా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, మన దగ్గర గవ్వల పీట ఉంటుంది కదా, గవ్వల పీట లేని వాళ్ళు ఫోక్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఫోక్తో అయినా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గవ్వల పీట ఎలా చేయాలో చూపిస్తున్నాను. జస్ట్ మనం తీసుకున్న రౌండ్ బాల్ ఉంది కదా, అది గవ్వల పీట మీద పెట్టి థంబ్ ఉంటుంది కదా, థంబ్తో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి డిజైన్ అనేది వచ్చేస్తుంది. అలానే అన్ని గవ్వల్ని అలానే చేసుకోవాలి. జస్ట్ మన థంబ్తో ఆ ముద్దని అక్కడ పెట్టేసి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. గవ్వల పీట లేని వాళ్ళు ఫోక్ ఉంటుంది కదా, ఫోక్తో అయినా చేసుకోవచ్చు. మీరు అదే చిన్న సైజులో తీసుకున్నారనుకోండి ముద్ద అనేది, అప్పుడు మనకి ఈజీగా డిజైన్ అనేది వస్తుంది. అదే ఎక్కువ తీసుకున్నారనుకో డిజైన్ రాదు అండ్ మనకి ఫ్రై చేసేటప్పుడు గట్టిగా అయిపోతుంది అండ్ లోపల కూడా ఫ్రై అవ్వదు. ఇలానే అన్ని గవ్వలు చేసి పెట్టుకోవాలి. ఫోక్ ఉన్న వాళ్ళు ఫోక్తో చేసుకోవచ్చు, గవ్వల పీట ఉన్న వాళ్ళు గవ్వల పీటతో చేసుకోవచ్చు. ఇలానే నేను అన్ని గవ్వల్ని చేసి సైడ్కి పెట్టేసుకున్నాను. చూసారా మంచి డిజైన్ అనేది వచ్చింది. కొన్ని గవ్వల పీటతో చేసుకున్నాను అండ్ కొన్ని ఫోక్తో చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టిన గవ్వల్ని యాడ్ చేసుకోవాలి. గవ్వలన్నీ వేసుకున్నాక దీన్ని అసలు కలపకూడదండి, కలిపితే లోపల ఉడకదు. కాబట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. అప్పుడు లోపల బాగా కుక్ అవుతుంది. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లోపల కూడా బాగా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. అందుకే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది అండ్ లోపల కూడా కుక్ అవ్వదు. గవ్వలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అంటే తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలానే అన్ని గవ్వలు నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా మిగతా గవ్వలు ఉన్నాయి కదా, అవి కూడా నేను ఇలానే ఫ్రై చేసి పెట్టేసుకుంటాను. ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది. ఈ లోపు అవి ఫ్రై అయ్యేలోకల్లా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 1 cup బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను బెల్లం తురుము తీసుకున్నాను, మీరు బెల్లం పీసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 cup బెల్లంకి 1/2 cup వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని బెల్లం అంతా బాగా కరిగినంత వరకు మిక్స్ చేసుకోవాలి. బెల్లం ఇలా బాగా కరుగుతుంది కదా, ఇది మనకి తీగ పాకం ఏమీ అవసరం లేదండి, నార్మల్గా ఉన్నా సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత దీన్ని మనం వడకట్టుకోవాలి. ఈ లోపల ఏమైనా నలకలు కానీ ఏమైనా ఉంటే పోతుంది. సో అందుకనే దీన్ని వడకెట్టుకోవాలి. ఇలా వడకెట్టుకోవడం వల్ల లోపల నలకలు ఉంటే పోతుంది. ఇలా వడకెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్యాన్ని నీట్గా వాష్ చేసుకొని అదే ప్యాన్లో మనం బెల్లం పాకం యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం పాకం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బబుల్స్గా వస్తుంది కదా, అప్పుడు మనకి పాకం అనేది రెడీ అయినట్టు. ఇలా పాకం అంటే రెడీ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలు ఉన్నాయి కదా, గవ్వల్ని పాకంలోకి వేసుకోవాలి. ఆ పాకానికి ఎంత గవ్వలు పడుతుందో చూసుకొని గవ్వల్ని యాడ్ చేసుకోవాలి.
పాకం మనకి తీగ పాకం లేత పాకం రావాల్సిన లేదండి, నార్మల్ పాకం అయితే సరిపోతుంది, గవ్వలకి పట్టేస్తుంది. గవ్వలన్నీ ఇలా యాడ్ చేసుకున్నాక గవ్వలకి పాకం పట్టినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంటే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ రిపీట్ చేయాలి. 5 to 10 minutes వరకు ఇలా మిక్స్ చేసుకుంటే గవ్వలకి పాకం అనేది పట్టేస్తుంది, మనకి తీపి గవ్వలు అనేది రెడీ అయిపోతుంది. ఇది సెకండ్ రెసిపీ కూడా మనకి రెడీ అయిపోయింది. అండ్ మన థర్డ్ రెసిపీ వచ్చేసి మిల్క్ మైసూర్ పాక్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనకి బయట స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి, బౌల్లో ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. స్ట్రైనర్ పెట్టుకున్న తర్వాత ఇందులో 1 cup ఆఫ్ శనగపిండి తీసుకోవాలి. పిండిని మాత్రం కంపల్సరీ జల్లించి ఈ స్వీట్ చేసుకోవాలండి. పిండి కనుక జల్లించకపోతే మనకి ఇది సాఫ్ట్ పౌడర్ లాగా రాదు, పిండి కంపల్సరీ సాఫ్ట్గా ఉండాలి. ఇలా పిండి అంతా జల్లించుకున్న తర్వాత ఇందులో 1/2 teaspoon బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మైసూర్ పాక్ అనేది గుల్లగా రావడం కోసం బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి, ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ చేసుకున్నాక ఇందులో 2 cups ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం 1 cup శనగపిండి తీసుకున్నాం కాబట్టి కంపల్సరీ 2 cups ఆఫ్ షుగర్ తీసుకోవాలి. మీరు ఎంత రేషియోలో వేసుకుంటున్నారో అంత రేషియో బట్టి చూసుకొని షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత 3/4 cup ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది కొంచెమే యాడ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనకి స్వీట్ అనేది బాగా రాదు. ఈ షుగర్ అంటే బాగా కరిగినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఇందులో నేను 1 cup ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. 1 cup ఆయిల్ తీసుకుంటే 1 cup ఆఫ్ గీ తీసుకోవాలి. లేదు అనుకుంటే 2 cups గీ అయినా తీసుకోవచ్చు, 2 cups ఆఫ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ గీ కూడా బాగా హీట్ చేసుకోవాలి. ఇది బాగా వేడి చేసుకొని ఒక సైడ్ పెట్టి ఈ లోపు మనకి పంచదార పాకం అనేది రెడీ అయిపోయింది. ఇలా పాకం అనేది మనకి తీగ పాకంలాగా రావాలి. పాకం పర్ఫెక్ట్గా వస్తే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా సాగినట్టు రావాలి. పాకం రెడీ అయిన తర్వాత ఇందులో 1/2 pinch ఆఫ్ ఇలాచీ పొడి యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పొడి యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని ఇందులోకి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే శనగపిండి ఉడకడు అండ్ పచ్చి వాసన కూడా వస్తుంది. శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 6 minutes వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు లంప్స్ ఏమి లేకుండా ఉంటుంది. శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. పాకం అంటే శనగపిండి బాగా పట్టేటట్టు చూసుకోవాలి. శనగపిండి ఉడికేలో కల్లా ఒక బౌల్ తీసుకోవాలి. లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి, మనకి అప్పుడు మైసూర్ పాక్ వేసుకునేటప్పుడు గుల్లగా వస్తుంది అండ్ బాగుంటుంది కూడా. ఇప్పుడు ఆ గిన్నెకి చుట్టూ ఆయిల్తో కానీ గీతో కానీ గ్రీస్ చేసి ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఈ లోపు మనకి శనగపిండి అనేది సగం ఉడికింది కదా, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ ఆయిల్ తీసుకున్నామో అంత క్వాంటిటీ ఆయిల్ కూడా దీనికి పడుతుంది. ఈ స్వీట్కి కంపల్సరీ ఆయిల్ కానీ గీ కానీ పడుతుందని, మీకు గీ వద్దు అనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ వద్దు అనుకుంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం 1 cup గీ తీసుకున్నాం అండ్ 1 cup ఆయిల్ తీసుకున్నాం. ఎంత క్వాంటిటీ ఆయిల్ తీసుకున్నామో అంత క్వాంటిటీ ఆయిల్ కూడా ఈ స్వీట్కి పడుతుంది. ఆయిల్ అంతా వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ కూడా మనకి ఎంటీ అయిపోయింది, దీనికి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా స్వీట్కి బాగా పట్టేటట్టు చూసుకోవాలి. మనకి ఇది మధ్య మధ్యలో బబుల్స్గా వస్తుంది, అప్పుడు స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టు. మనకి స్వీట్ రెడీ అయిందో లేదో చెక్ చేయాలంటే ఒక స్మాల్ టిప్ చెప్తానండి. ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకోండి. ఆ వాటర్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని యాడ్ చేయండి. ఈ స్వీట్ కనుక వాటర్లో ఉండకడుతుంది అంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది. లేదు వాటర్లో మనకి కరిగిపోతుంది అంటే స్వీట్ అనేది ఇంకా రెడీ అవ్వాలి. ఇంకా ఒక 5 minutes ఉంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు ఉండకడుతుంది కదా, ఇలా ఉండకడితే స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 minutes వరకు సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, బౌల్లోకి ఈ శనగపిండి స్వీట్ అంతా వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యిందని ఏమనుకోవద్దు. దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న తర్వాత మీకు ఎలా పీసెస్ కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. ఒక 10 minutes వరకు చల్లారి పెట్టుకున్న తర్వాత పీసెస్ కట్ చేయండి, లేదనుకుంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు బౌల్లోకి వేసుకునేటప్పుడు దీని పైనుంచి అస్సలు ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే గుల్ల మైసూర్ పాక్ కదా, లోపల గుల్లగా ఉంటుంది. ఎక్కువగా ప్రెస్ చేస్తే ఆ గుల్ల అనేది లేకుండా ఉంటుంది. అందుకనే పైనుంచి మాత్రమే కట్ చేసుకోండి. మీరు డీమౌల్ చేస్తారు కదా, అప్పుడు మీకు ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. నేను ఇది హారిజంటల్గా కట్ చేస్తున్నాను, డీప్ కట్ చేస్తాను అని చుట్టూ మనం వేసుకున్నాం కదా, ఎడ్జెస్ కూడా క్లియర్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనం డీమౌల్ చేసేటప్పుడు అది ఈజీగా వచ్చేస్తుంది.
అందుకే పైన మాత్రమే కట్ చేసి చూపిస్తున్నాను. ఇది కంపల్సరీ మనకి చల్లారడానికి ఒక 30 minutes అయినా పడుతుందండి. కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత దీన్ని డీమౌల్డ్ చేసుకోవాలి. ఇలా చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పైనుంచి దీన్ని డీమౌల్డ్ చేసుకోవాలి. ఇలా డీమౌల్డ్ చేయగానే పైన జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే చాలు మనకి కిందకి స్వీట్ అనేది వచ్చేస్తుంది. నేను బౌల్లోకి బటర్ పేపర్ పెట్టానండి, అంటే ఈజీగా డీమౌల్డ్ అయిపోతుందని. పైన బటర్ పేపర్ కూడా తీసేసి చూపిస్తున్నాను. చూసారా ఎంత గుల్లగా వచ్చిందో స్వీట్ అనేది. ఇప్పుడు దీన్ని పీసెస్ కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా చాక్ పెడితే లోపలికి వెళ్ళిపోతుంది, అంటే అంత సాఫ్ట్గా ఉంది స్వీట్ కూడా. సేమ్ మన స్వీట్ షాప్లో స్వీట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంది స్వీట్ కూడా. దీన్ని మీకు ఎలాంటి పీసెస్ కావాలనుకుంటే ఆ పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా వచ్చిందండి స్వీట్ అనేది. మీరు కావాలనుకుంటే కంప్లీట్ గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు కంప్లీట్గా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే బటర్ ఉంటుంది కదా, బటర్ని కంప్లీట్గా మెల్ట్ చేసి బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒక పీస్ కూడా చూపిస్తానండి ఎలా వచ్చిందో స్వీట్ అనేది. చాలా సాఫ్ట్గా సేమ్ మనకి స్వీట్ షాప్లో స్వీట్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చాలా సాఫ్ట్గా వచ్చింది అండ్ చాలా మైల్డ్గా కూడా ఉంది స్వీట్ అనేది. చాలా బాగుంది స్వీట్ అనేది. మిల్క్ మైసూర్ పాక్ అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. అలాగే సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మన ఇంటికి రిలేటివ్స్ వస్తారు కదా, ఇలాంటి స్వీట్ రెసిపీస్ చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. మీకు ఇది విరిపి కూడా చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉంటుందో అనేది. చూసారా చాలా సాఫ్ట్గా ఉంది. ఇందులో మనం పాలు కూడా యాడ్ చేయలేదు, ఉట్టి శనగపిండితోనే స్వీట్ రెసిపీ అనేది తయారు చేసుకున్నాం. థర్డ్ రెసిపీ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మీకు 4th రెసిపీ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి బిస్కెట్స్ అనమాట, డైమండ్ బిస్కెట్స్ అంటారు కదా, సో అది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి 1 cup ఆఫ్ గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి యాడ్ చేసుకున్న తర్వాత 1 cup ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 tablespoon ఆఫ్ రవ్వని యాడ్ చేసుకోవాలి, అంటే బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. 1/4 tablespoon ఆఫ్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి అండ్ 1 teaspoon ఆఫ్ వాము యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1 teaspoon ఆఫ్ పొడి కారం యాడ్ చేసుకోవాలి. పొడి కారం యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక నేను ముందుగానే ఆయిల్ని వేడి చేసి పెట్టుకున్నాను. ఆయిల్ని ఇలా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేడి నూనె యాడ్ చేయడం వల్ల బిస్కెట్స్ అనేది గుల్లగా వస్తుంది అండ్ మనకి సాఫ్ట్గా కూడా ఉంటుంది. దీన్ని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎంత క్వాంటిటీ పడుతుందో చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని డౌని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డౌ వచ్చేసి మనకి చాలా సాఫ్ట్గా ఉండాలండి. దీన్ని 2 to 3 minutes వరకు బాగా మిక్స్ చేసుకుంటే మనకి సాఫ్ట్ డౌగా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత తడి క్లాత్ ఉంటుంది కదండి, తడి క్లాత్ని ఈ ముద్ద పైన వేసుకోండి. అప్పుడు మనకి అది పొడిగా అవ్వకుండా ఉంటుంది. లేదు అనుకుంటే క్యాప్తో క్లోజ్ చేసుకునే సరిపోతుంది. ఇలాగా పిండి బాగా నానాలి. నానిన తర్వాత దీన్ని మనం ఈ ముద్దని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని 3 balls కింద చేసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని అంత క్వాంటిటీ బట్టి రౌండ్ బాల్స్ లాగా చేసుకోవచ్చు. నేనైతే 3 balls చేసి పెట్టుకున్నాను. ఇది మనం చపాతీలాగా పాముకోవాలి కదా, అందుకనే పెద్ద సైజులో 3 balls కింద చేసి పెట్టుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఇది చిన్నగా కూడా రౌండ్ బాల్స్ చేసుకొని పల్చగా పాముకోవచ్చు. లేదు అనుకుంటే ఒకసారి ఒక పెద్ద బాల్లో చేసుకొని రౌండ్గా పాముకున్నా సరిపోతుంది. దీనిపైన కొంచెం పిండి యాడ్ చేసి ఇటు అటు అద్దుకొని చపాతీలాగా పాముకోవాలి. ఇది చాలా పల్చగా పాముకోవాలండి. ఒత్తిగా పాముకున్నామంటే మనం బేకింగ్ సోడా వేసాం కదా, ఇవి పొంగుతాయి. సో అందుకని పల్చగా పాముకోవాలి. పల్చగా పాముకుంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు ఇవి బాగా పొంగుతాయి అన్నమాట. ఎంత పల్చగా పాముకుంటే అంత బాగుంటుంది. ఇలా పల్చగా పాముకున్న తర్వాత డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, తర్వాత డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేస్తున్నాను, తర్వాత డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. అందుకే డైమండ్ బిస్కెట్స్ అని నేను అన్నాను. ఇలా బిస్కెట్స్ అన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నాను. బిస్కెట్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్ని ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. ఇలానే అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మిగతావి 2 balls ఉన్నాయి కదా, వాటిని కూడా చపాతీలా చేసుకొని వాటి కూడా ఇలా డైమండ్ షేప్లో కట్ చేసి ప్లేట్లోకి వేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని బిస్కెట్స్ అనేవి వచ్చాయి.
ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నిటిని ఆయిల్లోకి వేసుకోవాలి. మీరు తీసుకున్న ప్యాన్ క్వాంటిటీ చూసుకొని బిస్కెట్స్ని యాడ్ చేసుకోండి. ఒకసారి ఎక్కువ బిస్కెట్స్ యాడ్ చేసామంటే లోపల ఉడకకుండా ఉంటుంది కాబట్టి తక్కువ బిస్కెట్స్ యాడ్ చేసుకోండి. ఇలా బిస్కెట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేసండి. అలా వదిలేసిన తర్వాత దీన్ని 2 to 3 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లోపల కూడా కుక్ అవ్వాలి కదా. సో అందుకని ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేయాలి. ఇది మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇవి క్రిస్పీగా ఉంటాయి. బిస్కెట్స్ అన్ని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది. అలానే నేను అన్ని బిస్కెట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. గోధుమ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయి. ఇదండి 4th రెసిపీ కూడా. మీ అందరికీ నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్.